గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఈరోజు మనం యూరోపియన్ల రాక గురించి చెప్పుకుందాం. ఐఎమ్ రాఘవేంద్ర రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ, ఎంవిఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, మహబూబ్ నగర్. టుడే I will discuss the advent of European companies in India. పరిచయం లేదా ఇంట్రడక్షన్ గురించి చెప్పుకుందాం. ఆధునిక భారతదేశ చరిత్రగతిని మార్చినటువంటి యూరోపియన్ల రాక మధ్యయుగంలోనే ఆరంభమైంది. ఉత్తరాదిన బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి, దక్షిణాదిన శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి పూర్వమే యూరోపియన్లు వ్యాపారం కోసం భారతదేశ పశ్చిమ సముద్ర తీరాన్ని తాకారు. మొదట వ్యాపారానికి పరిమితమై తర్వాత రాజకీయాల్లో తలదూర్చి తదనంతరం ఆర్థిక, మత, సాంస్కృతిక పరిణామాలను నిర్దేశించారు. ప్రాచీన కాలం నుండి భారతదేశానికి ఐరోపాతో వాణిజ్య సంబంధాలు ఉన్నప్పటికీ 15వ శతాబ్ది చివర యూరోపియన్ల రాకతో భారతీయ వాణిజ్యం అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రత్యక్ష పాత్ర నిర్వహించడం ఆరంభమై క్రమంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆటుపోట్లకు సాక్షిగా నిలిచింది. భారతదేశానికి పశ్చిమ దేశాలకు ప్రాచీన కాలం నుంచి వర్తక సంబంధాలు ఉన్నాయి. ప్రాచీన భారతీయ వాణిజ్య వర్గాలు రోమన్ సామ్రాజ్యంతో వర్తకం సాగించాయి. మధ్యయుగాల్లో అరబ్బులు ఐరోపాల మధ్య వ్యాపారాన్ని చేయించుకున్నారు. కాన్స్టాంటినోపిల్ ద్వారా భారతీయ వస్తువులు అరబ్బుల ద్వారా అందిపుచ్చుకున్న వెనిస్, జెనీవా వర్తకులు ఐరోపా అవసరాలను తీర్చుకుంటూ వచ్చారు. క్రీస్తకం 1453లో తురుష్కులు లేదా ముస్లింలు కాన్స్టాంటినోపిల్ను స్వాధీనం చేసుకోవడంతో భారతదేశం ఐరోపాల మధ్య నల్ల సముద్రం ద్వారా జరుగుతున్నటువంటి వర్తక వ్యాపారం ఒక్కసారిగా మూసుకుపోయి భారతదేశం నుంచి ఐరోపాకు ఎగుమతి అవుతున్న సుగంధ ద్రవ్యాలు, ఔషధాల వ్యాపారానికి ఆటంకం ఏర్పడింది. ఐరోపా పశుతృప్తి రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చి మాంసం ఉత్పత్తి, సరఫరాలు పెరగడంతో మాంసాన్ని రుచికరంగా వండడానికి కూడా ఎక్కువగా సుగంధ ద్రవ్యాల అవసరం ఏర్పడింది. ఇట్లాంటి సందర్భంలోనే ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో రావడం వల్ల, ఈ పారిశ్రామిక విప్లవం వల్ల విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరిగి పశు సంపద ఉత్పత్తి విపరీతంగా పెరిగిపోయి యూరోపియన్లు ఇష్టంగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల దాంట్లో వేసుకోవడానికి రుచికరంగా సుగంధ ద్రవ్యాలు ఉండడం వల్ల వారు వీటికి ఎక్కువగా గిరాకీ ఏర్పడింది. దీనివల్ల ఒక్కసారిగా తురుష్కులు కాన్స్టాంటినోపిల్ నగరాన్ని 1453లో ఆక్రమించుకోవడంతో అప్పటి వరకు జరుగుతున్నటువంటి సముద్రాంతర వర్తక వ్యాపారం, భూమాంతర వర్తక వ్యాపారం లేదా నల్ల సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగా కొనసాగుతున్నటువంటిది ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో నల్ల సముద్రం, మధ్యధరా సముద్రాల మీద కొత్తగా నెలకొన్న తురుష్క ఆధిపత్యాన్ని సవాలు చేసే బాధ్యతను పోర్చుగల్, స్పెయిన్లు స్వీకరించాయి. ఫలితంగా భారతదేశం వంటి తూర్పు దేశాలకు నూతన సముద్ర మార్గాల అన్వేషణ ప్రారంభమైంది. సాహసికులైనటువంటి నావికులకు ఉత్తర ఐరోపా వాసులు ధనాన్ని, సైనికులు అందిస్తే
జెనీవా ప్రజలు ఓడలను, సాంకేతిక నైపుణ్యాన్ని సమకూర్చారు. నూతన సముద్ర మార్గాల అన్వేషణలో ఐరోపాలో 15వ శతాబ్దిలో ప్రారంభమైన పునర్వికాస ఉద్యమం ఎంతో సహకరించింది. దిక్సూచి, తెరచాప ఓడలు, మందుగుండు వంటి నూతన ఆవిష్కరణలు నౌకా ప్రయాణాలకు సౌలభ్యాన్ని, భద్రతను కల్పించాయి. శతాబ్దాల క్రితం టాలమీ ప్రతిపాదించినటువంటి భూకేంద్రక సిద్ధాంతం చెల్లిపోయింది. గెలీలియో, కోపర్నికస్లు సిద్ధాంతీకరించిన సూర్యకేంద్రక సిద్ధాంతం ముందుకొచ్చింది. భూమి బల్లపరుపుగా ఉందన్న నమ్మకం సడలిపోయి గోళాకారంగా ఉందన్న వాస్తవం ఆవిష్కృతమైంది. ఫలితంగా ప్రపంచానికి దిక్కులు మారిపోయాయి. ఒక గమ్యానికి అనేక మార్గాలుంటాయని రుజువైంది. India had commercial contacts with the Western countries from time immemorial. From the 7th century AD, the sea trade passed into the hands of Arabs, who began to dominate the Indian Ocean and the Red Sea. They carried the Indian articles to the West and sold them in the market there. For a long time, Europeans wanted to have direct contact with India. The Portuguese were the first to discover a sea route and thus came to India for trade purpose. పోర్చుగీసు వారు భారతదేశానికి తొలిసారిగా సముద్ర మార్గాన్ని కనిపెట్టినటువంటి వారు పోర్చుగీసు వారు. ఐరోపీయులు భారతదేశానికి సముద్ర మార్గాన్ని అన్వేషించడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. మధ్యయుగంలో ఐరోపా తూర్పు దేశాలతో మంచి వాణిజ్య సంబంధాలు కలిగి ఉండేవి. సుగంధ ద్రవ్యాలు, మస్లిన్ వస్త్రాలు భారతదేశం నుంచి ఎగుమతి అయ్యేవి. అట్టి వస్తువులను భూమార్గంగా వెనిస్, జెనీవా నగర వర్తకులు పెషావర్, కాన్స్టాంటినోపిల్ మీదుగా కొనిపోయేవారు. అట్టి భారతీయ వస్తువుల గిరాకీ పెరిగిన కారణంగా హిందూ దేశానికి సముద్ర మార్గాన్ని అన్వేషించవలసి వచ్చింది. క్రీస్తకం 1453లో తురుష్కులు బైజాంటియన్ రాజ్యాన్ని ఓడించి ప్రధాన నగరమైనటువంటి కాన్స్టాంటినోపిల్ను ముట్టడించారు. ఆ నగరాన్ని వశపరుచుకున్న పిదప వారు అతటి క్రైస్తవులను నానా హింసలు పెట్టడమే కాక కాన్స్టాంటినోపిల్ను మార్గంగా తూర్పు దేశాలకు వెళ్ళడాన్ని నిషేధించారు. కాన్స్టాంటినోపిల్ పతనం హిందూ దేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి ప్రత్యక్ష కారణమైంది. ఐరోపాలోని పోర్చుగల్, స్పెయిన్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ మొదలైన దేశాలు అనేకమైన ఔత్సాహికులైనటువంటి నావికులను ప్రోత్సహించి వారిచే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయించాయి. అనేక నావికులు కూడా అట్టి సాహస కృత్యాలకు ముందుకొచ్చిన కారణంగా సముద్ర మార్గాన్ని అన్వేషించే వీలయ్యింది. ఎమాన్యుయల్ అనే పోర్చుగల్ రాజు తనకు దగ్గరి బంధువైన వాస్కోడిగామాను తూర్పు దేశాలకు నౌకా మార్గాన్ని అన్వేషించడానికై పంపాడు. వాస్కోడిగామా మరియు వాస్కోడిగామా కంటే ముందే పోర్చుగల్ రాజు అయినటువంటి డామ్ హెన్రీ ఈ ప్రయత్నంలో ఎంతో ఉత్సాహాన్ని చూపాడు. ఒక నావికా పాఠశాలను కూడా ప్రారంభించాడు. నావికులకు ధనాన్ని, సైనికులకు సమకూర్చాడు. ప్రతి సంవత్సరం కూడా ఆఫ్రికా పశ్చిమ తీర అన్వేషణకు 2-3 ఓడల్ని పంపాడు. ఈ ప్రయత్నంలో భాగంగా తాను కూడా ఒకసారి వెళ్ళి వచ్చాడు. ఈ ప్రయత్నాల ఫలితంగానే 1487లో బర్తలోమ్యూ డయాస్
గుడ్ హోప్ ఆగ్రాన్ని చుట్టి వస్తే ఇతని తదనంతరం కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని దీన్ని పిలవడం జరిగింది. దీని తదనంతరం ఇతని స్థానంలోనే మరొక వ్యక్తి అయినటువంటి వాస్కోడిగామా ఆఫ్రికా పశ్చిమ తీరం వెంట ప్రయాణించి గుడ్ హోప్ ఆగ్రాన్ని చుట్టి ఆఫ్రికా తీరం నుంచి అతడు తూర్పు దేశాలకు నౌకా మార్గాన్ని అన్వేషించడానికి వెళ్ళి అక్కడి నుంచి అతడు మొజాంబిక్ చేరి హిందూ మహాసముద్రంలో ప్రయాణం కొనసాగించాడు. ఈ క్రమంలో గుజరాత్కు చెందినటువంటి అబ్దుల్ మజీద్ అనేటటువంటి నావికుని మార్గదర్శకత్వంలో ప్రయాణించి 1498 ఏప్రిల్లో అతడు బయలుదేరినటువంటి ఆయన 1498 మే 17వ తేదీన అతడు మలబార్ తీరంలోని క్యాల్కట్ ప్రాంతాన్ని చేరుకోగలిగాడు. ఆ విధంగా పోర్చుగీసు వారు హిందూ దేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడంలో సఫలమయ్యారు. ఈ సంఘటన ఐరోపా చరిత్రలోనే కాక భారతదేశ చరిత్రగతిని మార్చగలిగింది. వాస్కోడిగామా భారతదేశంలో అడుగుపెట్టిన సమయంలో మలబార్ ప్రాంతాన్ని పాలించే జామోరిన్ పోర్చుగీసు నావికుల ఎడ స్నేహభావాన్ని చూపాడు. కానీ అప్పటికే పడమటి తీరంలో వర్తకం కొనసాగిస్తూ వచ్చిన అరబ్బులు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ వర్తకానికి పోటీగా వచ్చిన పోర్చుగీసు వారిని వారు ద్వేషించారు. కానీ వాస్కోడిగామా అట్టి అరబ్బు వ్యాపారులను ఓడించి జామోరిన్ మన్ననకు పాత్రుడయ్యాడు. జామోరిన్ పోర్చుగీసు వారికి అనేక సుగంధ ద్రవ్యాలు, దంతపు వస్తువులు, అనేక ఇతర ఖరీదైన బహుమానాలను తన దేశానికి 1499లో తీసుకువచ్చాడు. వాస్కోడిగామా చేసిన ఈ నౌకాయానం దీనివల్ల మిక్కిలి లాభదాయకమైంది. పోర్చుగల్ అందరికీ హిందూ దేశంలో వాణిజ్య సంబంధాలకై ఉత్సాహం కలిగించింది. 1502లో వాస్కోడిగామా మళ్ళీ హిందూ దేశానికి వచ్చి అరబ్బులను ఓడించి తన ఆధిక్యతను నిరూపించాడు. వారిని అతి దారుణంగా హింసించాడు. జామోరిన్ పోర్చుగీసు వారిని కాలికట్, కొచ్చిన్, కంగనూర్ మొదలైన వాటి చోట్ల వాణిజ్య కేంద్రాలను స్థాపించుకోవడానికి అనుమతినిచ్చాడు. వాస్కోడిగామా మరలా పిదప పోర్చుగీసు వారిని ఎదిరించి వారి నుంచి కొచ్చిన్ స్థావరాన్ని ఆక్రమించుకోవడానికి జామోరిన్ ప్రయత్నించాడు. కానీ అందుకు అపజయం పొందిన కారణంగా పోర్చుగీసు వారి ఆధిక్యత పరోక్షంగా గుర్తించబడింది. ఆ విధంగా పోర్చుగీసు వారు భారతదేశంలో తొలిసారిగా స్థిరపడడానికి దారితీసింది. వాస్కోడిగామా తర్వాత భారతదేశంలో వర్తక వ్యాపారాన్ని కొనసాగించడానికి పోర్చుగీసు వారు ఫ్రాన్సిస్కో డి ఆల్మిడాను పంపడం జరిగింది. ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా 1505 సంవత్సరంలో పోర్చుగీసు వారు భారతదేశంలో గల తమ స్థావరాలను పరిరక్షించడానికి మొదటిసారిగా ఫ్రాన్సిస్కో డి ఆల్మిడాను గవర్నర్గా నియమించారు. అంతవరకు కొనసాగిన తాత్కాలిక నౌకాయాన పద్ధతి స్థానాన్ని శాశ్వత పాలనా పద్ధతిని కొనసాగించబడింది. ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా భూమిపై స్థావరాల అభివృద్ధికే కాక సముద్రాధిపత్యం అధిక ఆసక్తిని కనపరిచాడు. నౌకల నిర్మాణం, నౌకాదళాన్ని పటిష్టంగా గావించుట విషయాలకు అతడు అత్యంత ప్రాధాన్యతనిచ్చాడు. హిందూ దేశంపై అధికారాన్ని చెలాయించడానికి కోటల నిర్మాణం, సైనికుల నియామకం మొదలైనవి మిక్కిలి శ్రమతో కూడినవి. సముద్రాధిపత్యంపై అతడు శ్రద్ధ చూపాడు. అందుకు అతడు అనుసరించిన పద్ధతినే నీలినీటి విధానం అని పిలుస్తారు. దాన్నే బ్లూ వాటర్ పాలసీ అంటారు. అంతేకాకుండా ఇతడు భారతీయ స్త్రీలను వివాహం చేసుకోమని అతడు
ప్రోత్సహించాడు. దాని తర్వాత వచ్చినటువంటి వ్యక్తి అల్బుకర్క్. ఇతడు భారతదేశంలో గవర్నర్గా 1509 నుంచి 1515 వరకు ఉన్నాడు. ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా మరణానంతరం పోర్చుగీసు స్థావరాలకు అతని స్థానంలో అల్బుకర్క్ను గవర్నర్గా నియమించబడ్డారు. ఫ్రాన్సిస్కో డి ఆల్మిడాను అనుసరించి నీలినీటి విధానాన్ని త్రోసిపుచ్చి అల్బుకర్క్ భారత భూభాగాలపై స్థావరాల ఏర్పాటుకు విశేషంగా కృషి చేశాడు. ప్రధానమైన వ్యాపార కేంద్రాలను, పాలనను స్థాపించడానికి ప్రత్యక్ష కృషి చేయడం జరిగింది. అల్బుకర్క్ పోర్చుగీసు వారికి భారతీయ మహిళల మధ్య అంతర్వివాహాలను ప్రోత్సహించాడు. పోర్చుగీసు వారు స్థానికులను వివాహమాడటంచే తమకు విధేయులైన ఒక కొత్త మార్గాన్ని సృష్టించుకోవడానికి వీలవుతుందని అతడు అట్టి వివాహాలకు ప్రాధాన్యతనివ్వడం జరిగింది. అల్బుకర్క్ అనేక దండయాత్రలు చేసి రాజ్య ఆక్రమణ గావించాడు. 1510లో విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయల సహకారంతో బీజాపూర్ సుల్తాన్ల ఆధీనంలో ఉన్నటువంటి గోవాను 1510లో ఆక్రమించుకొని భారతదేశంలో పోర్చుగీసు వర్తక కేంద్రంగా మార్చడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు గోవా ఆక్రమణకు సహకరించినందుకు మేలైనటువంటి అశ్వాలను విజయనగర సామ్రాజ్యానికి ఎగుమతి చేయడానికి అంగీకరించడం జరిగింది. ఈ సందర్భంలోనే ఆ తర్వాత ప్రాచ్య ప్రాంతంలో ఉన్నటువంటి మలక్కా దీవిని ముట్టడించాడు. 1515లో పర్షియా ఆఖాతంలోని అర్మజును కూడా ఆక్రమించాడు. పోర్చుగల్ నుంచి అనేక స్థావరాలను స్థానిక అధికారులను ఒప్పించడమో లేదా ఓడించడమో చేసి విశేషంగా పోర్చుగీసు స్థావరాలను విస్తరింపచేయడం జరిగింది. ఆ క్రమంలోనే సాల్సెట్టి, బేసిన్, బొంబాయి మొదలగు ప్రాంతాలను ఆక్రమించడం జరిగింది. అదే సమయంలోనే భారతీయులను సైన్యంలోనూ పరిపాలనా విభాగంలోనూ అధిక సంఖ్యలో నియమించాడు. అల్బుకర్క్ స్థానిక రాజులతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. విజయనగర రాజులతో అతడు సన్నిహితంగా ఉండి వర్తక సంబంధాలు నెరిపాడు. కానీ ఆ క్రమంలోనే 1515లో అల్బుకర్క్ గోవాలో మరణించడం జరిగింది. ఇక పోర్చుగీసు వారి కేంద్రాలు మొత్తం భారతదేశంలో ఈ విధంగా ఉన్నాయి. కొచ్చిన్, కాలికట్, కంగనూర్, గోవా, సాల్సెట్టి, బేసిన్, మలక్కా, అర్మజ్, ముంబాయి ఇవి పోర్చుగీస్ వారి యొక్క స్థావరాలు. ఇక once again explain in English. The arrival of Europeans beginning with the Portuguese in the 15th century, followed by the Dutch and the English and French, happened to be the last that came to India for trade. The Portuguese were the first to succeed in exploring direct sea route to India. Dom Henry, the ruler of Portugal, popularly known as Henry the Navigator, showed enthusiasm in starting a school for navigators. He provided money and men to the explorers. Bartholomew Diaz successfully reached the southernmost tip of South Africa, the Cape of Good Hope, in 1497. Vasco da Gama, who sailed along African western coast, turning round the Cape of Good Hope, guided by Abdul Mazid, a Gujarat pilot, reached Calicut in the western coast of India on May 17, 1498.
The event opened a new era not only in the history of India but also in the history of the world. The advent of Vasco da Gama was seriously opposed by the Arabs. But Jamarin, the ruler of Calicut, welcomed it. Jamarin granted the permission to trade and provided Gama the spices and medicines in exchange to the goods he bought from Portugal. Next slide. The spices carried back by Vasco da Gama were computed thus at 60 times cost of the entire expedition. In 1500. Portugal sent Cabral with 12 vessels and 1200 soldiers. Cabral, while fighting the Arabs, came into conflict with Jamarin also. Vasco da Gama revisited India in 1502. Gradually, trade centers were established in Cochin and Kannanur and Calicut. Francisco de Almeida, Portugal ruler, was appointed the first governor of Francisco de Almeida. He was ruled 1505 to 1509. He had successfully defeated the Arabs and Egyptians in the naval battle at Dayu in 1509. The Blue Water Policy, or the naval supremacy followed by Almeida, relegated the Arabs to the second position. Next slide. Albuquerque, after the de Almeida came to India, Albuquerque, he ruled 1509 to 1515. He was laid foundation to the Portuguese supremacy in India. Being most dynamic, he was instrumental in Portugal emerging as a new force in India. Through acquiring monopoly over the trade, he encouraged the Portuguese men to marry Indian women and seriously involved himself in colonization and fortification. He captured Goa in 1510 by defeating the Bijapur Sultan. Goa emerged as the headquarters of Portuguese trade in India. Next slide. The Portuguese monopolized the trade of pepper and spices and collected taxes from the Asian trades. His success acquired Dayu Daman, Salsatti Basin, and Bombay. However, the Portuguese supremacy of eastern trade started falling down as the other European powers entered the trade during the last phase of the 16th century. Mostly Portuguese centers, Portuguese was established many places in India. There are Calicut, Kannanur, Daman, Salsatti, Basin, Goa, Bombay, Shanto, and Hooghly. Next slide. Causes for the declining of the Portuguese power. Portugal was small country with merged resources. With limited resources and population, the Portuguese failed to man the Indian expedition in full. The resources were divided between the Portuguese possession in India and Brazil in South America. Fourth point.
As Portugal started caring more for Brazil, their position in India were naturally neglected. Fifth point, the Portuguese government was weak at home. Sixth one, the Portuguese administration in India was corrupt. Seventh point, thirdly, in 1580, Portugal was forcibly united with Spain under Philip II. పోర్చుగీసు వారి పతనానికి గల కారణాలు. పోర్చుగీసు రాజధాని లిస్బన్ యూరప్ కేంద్రం. ఇది స్పెయిన్లో కలిసిపోయిన తర్వాత భారతదేశంలో పోర్చుగీసు వారి అధికారం క్షీణించింది. 16వ శతాబ్దానికి పోర్చుగీసు వారి అధికారం భారతదేశంలో క్షీణించనారంభించింది. దీనికి అనేక కారణాలు మనం చెప్పుకోవచ్చు. పోర్చుగల్ ఐరోపాలో మిక్కిలి చిన్న దేశం. పరిమిత సంపదతో అతి తక్కువ జనాభాతో పోర్చుగల్ భారతదేశ దండయాత్రలకు తగిన ధనాన్ని భరించలేకపోయింది. పోర్చుగల్ ఆసక్తి హిందూ దేశంలోని తమ స్థావరాలపైనే కాక దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ పై కూడా చూపబడిన కారణంగా ఇచ్చటి అధికారం సన్నగిల్లనారంభించింది. హిందూ దేశంలో వారి అధికారం సన్నగిల్లడానికి మరొక కారణం పోర్చుగల్ ఆ సమయంలో శక్తివంతమైన ప్రభుత్వాన్ని కలిగి ఉండలేదు. మాతృదేశంలోని పరిస్థితులు వలస ప్రభుత్వంపై ప్రసరించిన కారణంగా హిందూ దేశంలోని వారి స్థావరాలు అభివృద్ధి చెందలేదు. అవినీతి, లంచగొండితనం ప్రబలిన కారణంగా పరిపాలన కుంటుపడింది. అంతేకాక 1580లో రెండవ ఫిలిప్ కాలంలో పోర్చుగల్ స్పెయిన్ రాజ్యంలో విలీనం చేయబడింది. దీని ఫలితంగా స్పెయిన్ రాజు పోర్చుగీసు వారి అవసరాలను నిర్లక్ష్యం గావించారు. పశ్చిమ దేశాలలో స్థావరాలను స్థాపించడానికి ఎక్కువ కృషి చేసిన స్పెయిన్ ప్రభుత్వం భారతదేశంలోని పోర్చుగీసు వాణిజ్య కేంద్రాలను విస్మరించింది. అందుచే వారి అధికారం సన్నగిల్లనారంభించింది. 16వ శతాబ్దం అంతమయ్యే దశలో క్రమంగా పోర్చుగీసు వారి అధికారం క్షీణించారంభించింది. అల్బుకర్క్ తర్వాత వచ్చిన వారు సమర్థులు కారు. అయినప్పటికీ పోర్చుగీసు వారి అధికారం వెంటనే పతనం కాలేదు. 1534లో వారు డయ్యూ డామన్ను ఆక్రమించారు. అదే సంవత్సరంలో అనగా 1510లో గోవా వర్తక స్థావరాన్ని స్థాపించుకున్నారు. 1545లో డయ్యూలోని కోటను గుజరాత్ రాజు ముట్టడించగా పోర్చుగీసు వారు దానిని విజయవంతంగా రక్షించుకోగలిగారు. 1571లో బీజాపూర్, అహ్మద్నగర్ సుల్తాన్లు కలిసి పోర్చుగీసు వారిని ఓడించడానికి ప్రయత్నించారు. కానీ వారు విజయాన్ని సాధించలేకపోయారు. 1588 సంవత్సరంలో స్పెయిన్ ఇంగ్లాండ్పై యుద్ధం ప్రకటించినప్పుడు హిందూ దేశంలో పోర్చుగీసు నౌకాదళం ఉపసంహరించింది. యుద్ధంలో స్పెయిన్ ఓడిపోయిన కారణంగా పోర్చుగీసు వారి ప్రాబల్యం హిందూ దేశంలో అంతరించింది. అంతేగాక 16వ శతాబ్దానికి భారతదేశంలో డచ్ వారు, ఆంగ్లేయులు ఆధిక్యతను సంపాదించారు. వారు పోర్చుగీసు వారి కన్నా బలవంతులు. ఐరోపీయులు అట్టి పోటీ మూలంగా పోర్చుగల్ క్రమేణా మన దేశంలో అధికారాన్ని కోల్పోయింది. మత మార్పిడి, అంతర్వివాహాలు మొదలైనవి కూడా పోర్చుగీసు వారి ఎడల స్థానికుల వ్యతిరేకతకు దారితీసింది. వారు తమ సహాయ సహకారాలను అందించడానికి కూడా నిరాకరించారు చివరకు. అంతేకాకుండా విజయనగర సామ్రాజ్యం కూడా పతనం కావడంతో పోర్చుగీసు వారి అధికారం కూడా పతనానికి దారితీసింది. పోర్చుగీసు వారు విజయనగర ప్రభువులతో సత్సంబంధాలు కలిగి వారితో వాణిజ్యం కొనసాగించారు. తల్లికోట యుద్ధంలో విజయనగర చక్రవర్తి ఓడించబడిన తర్వాత పోర్చుగీసు వారికి హిందూ దేశంలో సన్నిహితులైన స్థానికులు లోపించారు. పోర్చుగీసు వారికి భద్రతా, వ్యాపార ప్రయోజనాలపై ఇది తీవ్రమైనటువంటి ప్రభావం చూపింది. అంతేకాకుండా పోర్చుగీసు వారు క్రైస్తవ మత బోధకులు హిందువులను, ముస్లింలను తమ మతంలోకి మార్చడానికి దూడుకు విధానాలను అనుసరించి ప్రజల అభిమానాన్ని కోల్పోయారు. మరియు వీరు కేవలం భారతదేశంలో పోర్చుగీసు వారు తీర ప్రాంతాల స్థావరాలకే పరిమితమయ్యారు.
లోపలికి చొచ్చుకుపోలేదు. అంతేకాకుండా వీరు డచ్, ఇంగ్లాండ్ల పోటీని కూడా ఎదుర్కోలేకపోయారు. మరియు దక్షిణ అమెరికా తీరంలోని బ్రెజిల్‌లో స్థావరాలు ఏర్పడడంతో పోర్చుగల్‌కు భారతదేశంపై ఆసక్తి కూడా సన్నగిల్లింది. చాలా చిన్న దేశమైన పోర్చుగల్ దూరంగా ఉన్న భారతదేశంలోని సామ్రాజ్యాన్ని నిలుపుకోలేక పతనమైంది. ఈ విధంగా పోర్చుగీసు వారికి పతనానికి కారణాలు అయ్యాయి. ఇక పోర్చుగీసు వారి తర్వాత భారతదేశానికి వర్తక వ్యాపారం కోసం వచ్చినటువంటి వారు డచ్ వారు. డచ్ వారు హాలాండ్ దేశస్థులు. ఇది స్పెయిన్ దేశానికి వలస ప్రాంతంగా కొనసాగిన డచ్, నెదర్లాండ్స్ అని కూడా పిలుస్తారు. 16వ శతాబ్దం మధ్యలో రెండవ ఫిలిప్ అధికారాన్ని ధిక్కరించి స్వతంత్ర యుద్ధాన్ని కొనసాగించి స్వతంత్రంగా లేదా స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. స్వాతంత్ర్యానంతరం క్రీస్తకం 1602 సంవత్సరంలో డచ్ తూర్పు ఇండియా వర్తక సంఘం ఆమ్స్టర్డామ్ నగర వర్తకులచే స్థాపించబడింది. గుర్తుంచుకోవాలి మై డియర్ స్టూడెంట్స్. డచ్ తూర్పు ఇండియా సంఘం 1602లో ఆమ్స్టర్డామ్ నగర వర్తకులచే స్థాపించబడింది. ఈ సంఘానికి వర్తకంపై గుత్తాధిపత్యమే కాక యుద్ధాలు చేయడానికి, భూప్రాంతాలు ఆక్రమించుకోవడానికి, దుర్గాలను నిర్మించుకోవడానికి కూడా అనుమతి ఉంచబడింది. డచ్ కంపెనీ దూర ప్రాచ్యంలోని సుగంధ దీవులని ప్రసిద్ధి చెందినటువంటి మలయా, జావా, సుమత్రా ప్రాంతాలపై శ్రద్ధ వహించింది. తాము మొట్టమొదట వచ్చిన కారణంగా ఆ దీవులలో వ్యాపారంపై గుత్తాధికారాన్ని కలిగి స్థానిక నాయకులతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. డచ్ వారు, బ్రిటిష్ వారు మలయ ద్వీపకల్పంలో ప్రవేశించినప్పుడు పరస్పరం మైత్రితో ఉండేవారు. పోర్చుగల్, స్పెయిన్ దేశాలలో ప్రోత్సహించబడిన రోమన్ క్యాథలిక్ వ్యతిరేకంగా వారు ప్రొటెస్టెంట్లకు మద్దతునిచ్చారు. కానీ క్రమేణా బ్రిటిష్ వారు తూర్పు దేశాల వ్యాపారంపై సమాన హక్కులకై ప్రయత్నించగా డచ్ వారికి ఇంగ్లీష్ వారితో పోటీ ఏర్పడింది. క్రమేణా ఒకరికొకరు తగాదాలు పడి 1623లో డచ్ వారు అంబయోనా దీవిలో గొప్ప మరణకాండను గావించారు. కొంతమంది బ్రిటిష్ వారు డచ్ వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే నెపం మీద ఖైదు చేయబడి చిత్రహింసకులకు గురి చేయబడ్డారు. అందులో దాదాపు 10 మంది బ్రిటిష్ వారు డచ్ వారిచే చంపబడ్డారు. అందుచేత అంబయోనా దీవిలో జరిగిన కారణంగా ఈ సంఘటనను అంబయోనా హత్యకాండ లేదా అంబయోనా మరణకాండ అని పేరు సార్థకమైంది. ఈ దారుణకాండ తర్వాత బ్రిటిష్ వారు డచ్ వారికి భయపడి మలయ ద్వీపకల్పాన్ని విడిచి క్రమేణా హిందూ దేశంపై శ్రద్ధ చూపారు. దూర ప్రాచ్యంలో డచ్ వారికి, బ్రిటిష్ వారికి పోటీ తొలగిపోయింది. వారు మలక్కా దీవులను ఆక్రమించుకొని సింహళాన్ని కూడా వశపరుచుకున్నారు. డచ్ వారు ఇండోనేషియాను స్వాధీనపరుచుకొని 1949 వరకు తమ పాలనలోనే కొనసాగించారు. భారతదేశంలో డచ్ వారి అధికారం కొంతకాలం పాటు కొనసాగింది. డచ్ వారు భారతదేశంలో అంటే అక్కడ సుమత్రా, జావా, మలక్కాలో స్థాపించిన తర్వాత వీరు భారతదేశంలో మొట్టమొదట వర్తక స్థావరం 1605లో మచిలీపట్నంలో స్థాపించారు. తర్వాత 1610లో పులికాట్లో వీరు కోటను నిర్మించుకున్నారు. తర్వాత పులికాటును కేంద్రంగా చేసుకొని కొంతకాలం పరిపాలించారు. తర్వాత 1616లో సూరత్లోను, 1641లో భీమునిపట్నంలోను, 1653లో బెంగాల్లోని చిన్సూరాలోను, 1658లో కాసిం బజార్, పాట్నాలోను వర్తక కేంద్రాలు స్థాపించారు. గంగపట్టణం, క్విలన్, కొచ్చిన్, కన్ననూర్, పాలకొల్లు ఇక్కడ కూడా కేంద్ర స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు డచ్ వారు. చాలా కాలం పాటు పులికాట్ను ప్రధాన కేంద్రంగా చేసుకున్న డచ్ వారు తరువాత మద్రాసుకు సమీపంలో ఉన్నటువంటి నాగపట్నాన్ని ఆక్రమించుకొని నాగపట్నంకు ప్రధాన కేంద్రంగా మార్చుకున్నారు. మొదట సుగంధ ద్రవ్యాల మీద వ్యాపారం చేసిన డచ్ వారు క్రమంగా వస్త్ర పరిశ్రమ వైపు దృష్టి సారించారు. యూరోపియన్ల వర్తకాన్ని సుగంధ ద్రవ్యాల మీద నుంచి ఇతర వస్తువుల మీదకు మళ్లించిన ఘనత డచ్ వారిదే.
అయితే తక్కువ జనాభా, తక్కువ విస్తీర్ణం గల హాలాండ్ తూర్పు దేశాలపై తన ఆధిక్యతను నిలబెట్టుకోలేకపోయింది. డచ్ వ్యాపారం క్రమంగా తూర్పు ఇండియా దీవులకే పరిమితమవుతూ వచ్చింది. ఈ తూర్పు ఇండియా దీవులనే ఇండోనేషియా అనే పేరుతో పిలుస్తారు. తొలి నుంచి తూర్పు ఇండియా దీవుల మీదనే దృష్టి సారించిన డచ్ వారు చివరికి భారతదేశంలో తమ స్థావరాలను ఆంగ్లేయులకు, ఫ్రెంచ్ వారికి వదులుకొని ఇండోనేషియాలోనే స్థిరపడడం జరిగింది. నెక్స్ట్ డచ్ ఇంగ్లీష్లో చెప్పుకుందాం. ద డచ్ వర్ ద పీపుల్ ఆఫ్ హాలాండ్. Unlike the Portuguese, they entered into India on the eastern coast. The Dutch United East India Company was established in 1602 Amsterdam in amalgamating the smaller companies trading with eastern countries. Till then, the Dutch concentrated their trade in the beginning in Java, Malaya, and Sumatra, known as Spicy Islands, and established their first trading centre, Machilipatnam. The fortification was built in Pulicat in 1610. Trading center of the Dutch emerged in Surat in 1616, Bhimunipatnam in 1641, Chinsura in Bengal in 1653, Qasim Bazar and Patna in 1658. The credit of shifting the European trade from spices to other goods goes to the Dutch, as they have shifted their trade for the first time from spicy to Indian cloths. Dutch centers. Dutch was many centers established in India and other countries. Machilipatnam, Pulicat in 1610, Surat in 1616, Bhimunipatnam in 1641, Chinsura in Bengal in 1653, Hasim Bazar and Patna in 1653, Nagapatnam in 1690, Indonesia, and also థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంతటితో ఈ క్లాస్ ముగిసింది. నెక్స్ట్ క్లాస్లో బ్రిటిష్ వారి గురించి, ఫ్రెంచ్ వారి గురించి చెప్పుకుందాం. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్.